మనం ఇప్పుడు ఉంది కాలిఫోర్నియాలోని ఒక నర్సరీలో. ఈ ఏరియా చూసిండ్రా, ఇక్కడ అంతా ట్రాపికల్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే, దీంట్లో అట్లీస్ట్ ఒక 2 ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా ఎస్థెటిక్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇల్లు కూడా చాలా మంచిగా, చాలా రిచ్ గా కనిపిస్తుంది అనమాట ఇట్లాంటి ప్లాంట్స్ వల్ల. అండ్ ఇది ఆక్సిజన్ కి కూడా చాలా మంచిది. ఈ చెట్లను పెంచడం అంత కష్టమేం కాదు, బికాజ్ ఇది ఇండోర్ లో పెట్టుకొని పెంచుకోవచ్చు. కాలిఫోర్నియా అనగానే చాలా ఎండలు ఉంటాయి కదా, ఈ ఎండలకి చెట్లను బయట పెడతా అంటే అంత సేఫ్ అయితే కాదు. సో ఇంట్లో పెట్టుకొని పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇవన్నీ బర్డ్స్ ఆఫ్ ప్యారడైస్ చెట్లు. ఇదంతా ఆరెంజ్ ఫ్లవర్ వస్తుందంట. అండ్ ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. బర్డ్స్ ఆఫ్ ప్యారడైస్ చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే ఎంత డిఫరెంట్ లుక్ వస్తుంది ఇంటికి, మొత్తం ఒక ట్రాపికల్ ఫీలింగ్ వస్తుంది. ఈ చెట్టుని నేను కొత్తగా ఫస్ట్ టైం చూసినప్పుడు బనానా ప్లాంట్ ఏంటి ఇట్లుంది అనుకున్నాను, కానీ ఇది బనానాకి సంబంధించింది కాదు, ఇది ఒక ట్రాపికల్ ప్లాంట్. ఇప్పుడు ఈ జామ చెట్టు పక్కనే ఉంది అవకాడో చెట్టు. చూడండి, అవకాడో కూడా కాస్తుంది చిన్నగా, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఈ చెట్టుకి పూత కూడా వచ్చింది. ఇక్కడ చూడండి ఎన్ని అవకాడోస్ ఉన్నాయో. ఇలాంటి చెట్లు తీసుకుంటే ఏమవుతుంది అంటే, మనము ఇయర్స్ గా వెయిట్ చేయకుండా ఆల్రెడీ ఒక పూత వచ్చిన చెట్టునో కాయలు వచ్చిన చెట్టునో తీసేసుకుంటే మనకు కొంచెం తొందరగా ఈల్డ్ వస్తుంది. లేదంటే సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా మందికి తెలిసి ఉంటుంది, అవకాడో చెట్టు కనీసం 5 years తీసుకుంటుంది ఒక కాయ ఇవ్వడానికి. సో చిన్న చెట్టు నుంచి మొదలు పెట్టడం కన్నా ఇలాంటివి తీసుకుంటే కొంచెం త్వరగా వస్తుంది.